నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన చివరి భాగం అంటే పార్ట్ -4లో 301 నుండి 400 వరకు ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని చూడబోతున్నాం. ముఖ్యంగా గత డిఎస్సి పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను అవి ఏ సంవత్సరంలో ఇచ్చారో కూడా స్పష్టేషన్కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. 301 ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ ఏమిటి? జీర్ణనాళ గోడలలో ఉండే నాడుల నెట్వర్క్. 302 ఈఎన్ఎస్ను ఏమంటారు? శరీరంలో దీని స్వయంప్రతిపత్తి వల్ల రెండవ మెదడు, సెకండ్ బ్రెయిన్ అంటారు. 303 మయంటరిక్ ప్లెక్సస్ పని. జీర్ణనాళ కండరాల కదలికలను నియంత్రించడం. 304 సబ్మ్యుకోసల్ ప్లెక్సస్ పని. జీర్ణరసాల స్రావాలను మరియు రక్త ప్రవాహాన్ని నియంత్రించడం. 305 సెగ్మెంటేషన్ కదలికలు. ఆహారాన్ని జీర్ణరసాలతో బాగా కలపడం. 306 పెరిస్టాల్సిస్ రకం. ఆహారాన్ని ముందుకు నెట్టే ప్రొపల్సివ్ కదలిక. 307 టోనిక్ కాంట్రాక్షన్. చాలాసేపు నిరంతరంగా ఉండే కండరాల కుదింపు. 308 స్పింక్టర్ అంటే ద్వారాలను మూసి ఉంచే వలయాకార కండరం. 309 కార్డియాక్ స్పింక్టర్ పని. జీర్ణాశయం నుండి ఆహారం తిరిగి అన్నవాహికలోకి వెళ్లకుండా చూడటం. 310 పైలరిక్ స్పింక్టర్ పని. జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోకి ఆహారం వెళ్లే వేగాన్ని నియంత్రించడం. 311 ఇలియోసికల్ వాల్వ్. చిన్న ప్రేగు నుండి పెద్ద ప్రేగులోకి ఆహారం వెళ్లడాన్ని నియంత్రిస్తుంది. 312 అనల్ స్పింక్టర్ మల విసర్జన ప్రక్రియను నియంత్రించే కండరం. 313 గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్. జీర్ణాశయం నుండి ఆహారం చిన్న ప్రేగులోకి ఖాళీ అవ్వడం. 314 ఎంప్టీయింగ్ వేగం. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలపై ఆధారపడి ఉంటుంది. 315 కొవ్వులు ప్రభావం. జీర్ణాశయం ఖాళీ అయ్యే ప్రక్రియను బాగా ఆలస్యం చేస్తాయి. 316 కార్బోహైడ్రేట్లు. జీర్ణాశయం నుండి చాలా వేగంగా ఖాళీ అవుతాయి. 317 ప్రోటీన్లు. ఖాళీ అవ్వడానికి మధ్యస్థ సమయం తీసుకుంటాయి. 318 హైపర్టోనిక్ ఆహారం. జీర్ణాశయం ఖాళీ అయ్యే వేగాన్ని తగ్గిస్తుంది. 319 హైపోటోనిక్ ఆహారం. జీర్ణాశయం ఖాళీ అయ్యే వేగాన్ని పెంచుతుంది. 320 జీర్ణక్రియ నియంత్రణ దశలు. సెఫాలిక్, గ్యాస్ట్రిక్ మరియు ఇంటెస్టినల్ అని 3 దశలు ఉంటాయి. 321 సెఫాలిక్ దశ. ఆహారం గురించి ఆలోచించినా లేదా వాసన చూసినా జీర్ణరసాలు ఊరడం. 322 గ్యాస్ట్రిక్ దశ. ఆహారం జీర్ణాశయంలోకి చేరినప్పుడు జరిగే జీర్ణక్రియ. 323 ఇంటెస్టినల్ దశ. ఆహారం చిన్న ప్రేగులోకి చేరినప్పుడు జరిగే నియంత్రణ. 324 వాగల్ స్టిమ్యులేషన్. వాగస్ నాడి ద్వారా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. 325 సింపథెటిక్ ప్రభావం. ఆందోళన లేదా భయం సమయంలో జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. 326 పారాసింపథెటిక్ ప్రభావం. విశ్రాంతి సమయంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 327 గ్యాస్ట్రిక్ మోటిలిటీ. జీర్ణాశయ గోడలు చేసే కదలికలు. 328 చైమ్ అంటే జీర్ణాశయంలో ఆమ్లంతో కలిసిన అర్ధజీర్ణ ఆహారం. 329 చైల్ అంటే చిన్న ప్రేగులో ఉండే తెల్లని కొవ్వు మిశ్రమంతో కూడిన ఆహారం. 330 డెఫికేషన్ రిఫ్లెక్స్. మల విసర్జన చెయ్యాలి అనే సంకేతం మెదడుకు చేరడం. 331 సలైవరీ అమైలేస్ పని. పిండి పదార్థాలను స్టార్చ్, మాల్టోస్ చక్కెరగా మారుస్తుంది. 332 లింగ్వల్ లిపేస్. నోటిలోనే కొవ్వుల జీర్ణక్రియను స్వల్పంగా ప్రారంభిస్తుంది. 333 పెప్సిన్ ఏమవుతుంది? ఇది నిష్క్రియ రూపం నుండి పెప్సిన్ అనే క్రియాశీల ఎంజైమ్గా మారుతుంది. 334 యాక్టివేషన్. హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl సమక్షంలో ఎంజైమ్లు ఉత్తేజితమవుతాయి. 335 రెన్నిన్ పని. చిన్నపిల్లల్లో పాలను గడ్డకట్టించి జీర్ణం కావడానికి సహాయపడుతుంది. 336 గ్యాస్ట్రిక్ లిపేస్. జీర్ణాశయంలో కొవ్వులను స్వల్పంగా విడగొడుతుంది. 337 ట్రిప్సినోజన్ ఏమవుతుంది? చిన్న ప్రేగులో ట్రిప్సిన్ అనే ఎంజైమ్గా మారుతుంది. 338 ఎంటరోకినెస్ పని. ట్రిప్సినోజెన్ను ట్రిప్సిన్గా మార్చి ఉత్తేజితం చేస్తుంది. 339 కైమోట్రిప్సిన్.
ప్రోటీన్లను చిన్న పెప్టైడ్లుగా విడగొడుతుంది. 340 కార్బోక్సిపెప్టిడేస్ పెప్టైడ్ల నుండి అమినో ఆమ్లాలను వేరుచేస్తుంది. 341 న్యూక్లియేస్ న్యూక్లియిక్ ఆమ్లాలను డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ జీర్ణం చేస్తుంది. 342 మాల్టేస్ మాల్టోజ్ చక్కెరను 2 గ్లూకోజ్ అణువులుగా మారుస్తుంది. 343 సుక్రేస్ సుక్రోజ్ చక్కెరను గ్లూకోజ్ మరియు ఫ్రుక్టోజ్గా మారుస్తుంది. 344 లాక్టేస్ పాలలో ఉండే లాక్టోజ్ను గ్లూకోజ్ మరియు గాలాక్టోజ్గా మారుస్తుంది. 345 ఎంజైమ్ ఆప్టిమమ్ pH ప్రతి ఎంజైమ్ గరిష్టంగా పనిచేయడానికి ఒక నిర్దిష్ట pH అవసరం. 346 పెప్సిన్ pH ఇది 1.5 నుండి 2.5 మధ్య ఉండే ఆమ్లస్థితిలో పనిచేస్తుంది. 347 ట్రిప్సిన్ pH ఇది 7.5 నుండి 8.5 మధ్య ఉండే క్షారస్థితిలో పనిచేస్తుంది. 348 ఎమైలేస్ pH ఇది దాదాపు 6.8 వద్ద ఉండే తటస్థ స్థితిలో పనిచేస్తుంది. 349 బైల్ సాల్ట్స్ పని కొవ్వులను చిన్న చిన్న బిందువులుగా మార్చడం ఇమల్సిఫికేషన్. 350 బైల్ పిగ్మెంట్స్ పని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం వల్ల ఏర్పడి మలానికి రంగును ఇస్తాయి. 351 బైల్ సాల్ట్స్ పునర్వినియోగమవుతాయా? అవును. 352 ఎంటెరోహెపాటిక్ సర్క్యులేషన్ అంటే ఏమిటి? బైల్ రీసైకిల్ అయ్యే ప్రక్రియ. 353 ప్యాంక్రియాటిక్ జ్యూస్ క్లోమరసం pH ఎంత? క్షారస్థితి ఆల్కలైన్. 354 బైకార్బోనేట్ మూలం ఏమిటి? పాంక్రియాస్ క్లోమం. 355 గాస్ట్రిక్ జ్యూస్ రోజువారీ పరిమాణం సుమారు 2 లీటర్లు ఒక రోజుకు. 356 సలైవా లాలాజలం రోజువారీ ఉత్పత్తి సుమారు 1.5 లీటర్లు. 357 పాంక్రియాటిక్ స్రావం పరిమాణం సుమారు 1 లీటర్. 358 బైల్ పైత్యరసం ఉత్పత్తి పరిమాణం సుమారు 0.5 లీటర్లు. 359 ఇన్హిబిటర్స్ అంటే ఏమిటి? ఎంజైమ్ చర్యలను ఆపివేసేవి. 360 కోఫాక్టర్స్ అంటే ఏమిటి? ఎంజైమ్ పనితీరుకు సహాయపడేవి. 361 జర్డ్ అంటే ఏమిటి? గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ లేదా ఆమ్ల రిఫ్లక్స్. 362 జర్డ్ రావడానికి ప్రధాన కారణం స్పింక్టర్ బలహీనత. 363 జర్డ్ యొక్క ముఖ్య లక్షణం గుండెమంట హార్ట్ బర్న్. 364 ప్యాప్టిక్ అల్సర్ అంటే ఏమిటి? జీర్ణాశయం లేదా ప్రేగులో ఏర్పడే కడుపుగాయం. 365 అల్సర్ రావడానికి కారణం హెలికోబాక్టర్ పైలోరీ H. పైలోరీ బ్యాక్టీరియా. 366 అపెండిసైటిస్ అంటే ఏమిటి? అపెండిక్స్ భాగానికి వాపు రావడం. 367 అపెండిసైటిస్ లక్షణం పొత్తికడుపు కుడివైపున నొప్పి రావడం. 368 డయేరియా అతిసారం కారణం బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్. 369 ఒరల్ రీహైడ్రేషన్ అంటే ఏమిటి? ORS ద్రావణం ద్వారా నీటిని అందించడం. 370 మలబద్ధకం నివారణకు ఏమి తీసుకోవాలి? పీచు పదార్థం ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. 371 హీమరాయిడ్స్ అంటే ఏమిటి? వీటినే పైల్స్ లేదా మొలలు అని అంటారు. 372 హీమరాయిడ్స్ రావడానికి కారణం మల విసర్జన సమయంలో కలిగే అధిక ఒత్తిడి. 373 లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఏమిటి? పాలు మరియు పాల పదార్థాల వల్ల కలిగే జీర్ణ సమస్య. 374 గాల్ స్టోన్స్ అంటే ఏమిటి? పిత్తాశయంలో కొలెస్ట్రాల్ మరియు లవణాలు గడ్డకట్టడం. 375 గాల్ స్టోన్స్ లక్షణం కుడివైపున తీవ్రమైన నొప్పి. 376 పాంక్రియాటైటిస్ అంటే ఏమిటి? ఎంజైమ్ల వల్ల క్లోమం తనను తాను జీర్ణం చేసుకునే ఆటోడైజేషన్. 377 సిర్రోసిస్ అంటే ఏమిటి? కాలేయం లివర్ శాశ్వతంగా నష్టపోవడం. 378 సిర్రోసిస్ రావడానికి ప్రధాన కారణం మితిమీరిన ఆల్కహాల్ సేవించడం. 379 హెపటైటిస్ బేబ్ దేనివల్ల వస్తుంది? హెపటైటిస్ వైరస్ వల్ల. 380
హెపటైటిస్ ముఖ్య లక్షణం కామెర్లు లేదా కళ్ళు పసుపు రంగులోకి మారడం. 381 ఐబిఎస్ అంటే ఏమిటి? ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. 382 ఐబిఎస్ లక్షణాలు ఏమిటి? గ్యాస్ మరియు పొత్తికడుపు నొప్పి. 383 అల్సరేటివ్ కొలిటిస్ అంటే ఏమిటి? పెద్ద ప్రేగులోపలి పొరవాపుకు గురికావడం. 384 క్రోన్స్ వ్యాధి అంటే ఏమిటి? జీర్ణనాళంలో వచ్చే దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్. 385 మలబద్ధకం అంటే ఏమిటి? కబ్జం లేదా మల విసర్జన సాఫీగా జరగకపోవడం. 386 ఫుడ్ పాయిజనింగ్ దేనివల్ల వస్తుంది? కలుషిత ఆహారంలోని బ్యాక్టీరియా వల్ల. 387 టాక్సిన్స్ అంటే ఏమిటి? శరీరానికి హానికరమైన విష పదార్థాలు. 388 డీహైడ్రేషన్ అంటే ఏమిటి? శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం. 389 ఎలక్ట్రోలైట్ లోపం వల్ల కలిగే సమస్య. తీవ్రమైన బలహీనత మరియు నీరసం. 390 ప్రోబయోటిక్స్ వల్ల ఉపయోగం. ఇవి జీర్ణక్రియకు లాభదాయకమైన బ్యాక్టీరియాను అందిస్తాయి. 391 గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటే ఏమిటి? మెదడు మరియు ప్రేగుల మధ్య ఉండే నాడుల సంబంధం. 392 సెరటోనిన్ ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? శరీరంలోని గట్ ప్రేగు భాగంలో. 393 ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి ఎక్కడ ఉంటుంది? రోగనిరోధక వ్యవస్థలో ఎక్కువ భాగం గట్లో ఉంటుంది. 394 మ్యూకోసా పొర పని ఏమిటి? జీర్ణనాళం లోపలి పొరగా రక్షణ కల్పించడం. 395 సబ్మ్యూకోసా పని ఏమిటి? రక్తనాళాలు మరియు నాడులకు సపోర్టివ్వడం. 396 మస్కులారిస్ పొర పని ఏమిటి? ఆహారం కదలడానికి అవసరమైన కదలికలు కలిగించడం. 397 సిరోసా అంటే ఏమిటి? జీర్ణనాళం యొక్క అత్యంత బయటి పొర. 398 జిఐ ట్రాక్ట్ జీర్ణనాళం గోడలో ఎన్ని పొరలు ఉంటాయి? మొత్తం 4 పొరలు ఉంటాయి. 399 జీర్ణ వ్యవస్థ సమన్వయం దేని ద్వారా జరుగుతుంది? నర్వస్ సిస్టమ్ మరియు హార్మోన్స్ ద్వారా. 400 ఆరోగ్యకర జీర్ణక్రియకు ఏమి అవసరం? సమతుల ఆహారం మరియు సరైన జీవనశైలి పాటించడం. హలో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఆదరిస్తున్న 80 మంది సబ్స్క్రైబర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీరు చూస్తున్న ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునివారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీని మరికొంత పెంచాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ పోషణ అనే టాపిక్ ద్వారా కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.